తెలంగాణ పింఛన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. రేపు ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ ఏ జిల్లాలో పంపిణీ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు అయితే ఈ కొత్త సంవత్సరం మొదలుకొని అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో రేపు మాత్రం ఆ కొత్త పెన్షన్లు ఏ జిల్లాలో అయితే పంపిణీ చేయబోతున్నారో మనమైతే తెలుసుకుందాం. మనకు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగానైతే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే ఈ కొత్త పెన్షన్ల పైన జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది. మనకు కొత్త పెన్షన్లు అనగా 4,016 రూపాయలు మరియు 6,016 రూపాయలు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ మనకు ఇచ్చిన మాట మేరకు అయితే ఈ కొత్త పెన్షన్లను అయితే అన్ని జిల్లాలలోనైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఏ జిల్లాలో అయితే మనం తెలుసుకోవడానికి ఈ వీడియోనైతే పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మన వీడియోనైతే ఎవరు కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణలో చాలామంది అయితే పింఛన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు. అయితే కొత్తగా పింఛన్ అప్డేట్ లబ్ధిదారులు అనగా అప్డేట్ చేసుకున్న వారు కూడా వారికి కూడా ఈ కొత్త పింఛన్లు త్వరలోనే పంపిణీ చేస్తామంటూ మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది. మరియు గత 2-3 నెలల నుంచి అయితే పింఛన్ డబ్బులు అనేది చాలామందికి అయితే కట్ కావడం జరిగింది. సో దీన్ని ఉద్దేశించుకొని అయితే ఈ కట్ అయిన పింఛన్ డబ్బులను కూడా త్వరలోనే పంపిణీ చేస్తామంటూ అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 నుండి 13 జిల్లాల వరకు అయితే రేపైతే విడుదల చేయడం అయితే జరుగుతుందంట. సో అవి ఏ జిల్లాలంటే కరీంనగర్, నిర్మల్, నల్గొండ, మెదక్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ ఇలా ఇంకొన్ని జిల్లాల వరకు అయితే ఈ కొత్త పెన్షన్లు అయితే రేపు పంపిణీ చేస్తామంటూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరెవరికైతే ఈ పెన్షన్ డబ్బులు అయితే వస్తున్నాయో వారికైతే మన గ్రామంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ల ద్వారా మరియు బ్యాంక్ అకౌంట్ల ద్వారానైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదే కాకుండా ఈ కట్ అయిన పెన్షన్ డబ్బులను కూడా అయితే మనకు త్వరలోనే పంపిణీ చేస్తామంటూ అయితే మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇది మాత్రం ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.